హాయ్ అండి. నేను ఇప్పుడు ఇంట్లోనే పిజ్జా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం ఒక యెల్లో క్యాప్సికమ్, ఒక రెడ్ క్యాప్సికమ్, ఒక గ్రీన్ క్యాప్సికమ్ అండ్ 1 టమాటో, 1 ఆనియన్ తీసుకున్నాను. పిజ్జా ముక్కలను ఇలా టమాటో, ఆనియన్, 3 కైండ్స్ ఆఫ్ క్యాప్సికమ్ ముక్కలను ఇలా చిన్నగా కట్ చేశాను. పిజ్జా మేకింగ్కి బటర్ అండ్ 2 చీజ్ ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నాను. ఇలా క్యాప్సికమ్, అన్ని ముక్కలు తరిగిన ఉల్లిపాయ, టమాటా వీటన్నింటిని ఒక ప్యాన్లో కొద్దిగా వేపుతున్నానండి. కొంచెం పచ్చిదనం పోవడానికి కొంచెం వేపుతాను. ఒక 2-3 మినిట్స్ ఇలా వేపుకోండి. ఆ పిజ్జా బేస్ పైన హోమ్ మేడ్ కాబట్టి అంత హీట్ ఉండదు కాబట్టి వీటిని కొద్దిగా ఇలా వేపుకుంటే బాగుంటుంది. లేకపోతే మనకు పచ్చిగా తగులుతుంది. పిజ్జా బేస్ అండి, దీన్ని కొంచెం పులియనివ్వాలి. అంటే మనం ఈరోజు మార్నింగ్ నేను గోధుమ పిండితోటి చేస్తున్నాను. మైదా పిండితోటి అయితే ఇంకా చాలా బాగుంటుంది. నేను మైదాని అవాయిడ్ చేశాను. ఈ గోధుమ పిండిని నిన్న నైట్ డక్ చేసి పెట్టాను. చపాతీ పిండిలాగా దీన్ని తాల్చుకున్నాను. దీన్ని ఇప్పుడు ఫోర్క్ సహాయంతో ఇలా మొత్తం చేయాలి. చూసారా అండి, ఫోర్క్ సహాయంతో మొత్తం పిజ్జా బేస్ని ఇలా తయారు చేసుకున్నాను. ప్యాన్ తీసుకున్నానండి. ఈ పైన కూడా కొంచెం బటర్ వేసి ఇలా స్ప్రెడ్ చేశాను. ఆ పిజ్జా బేస్ని దీనిపైన అటు ఇటు కొంచెం మరలేసి కొద్దిగా వేడయిన తర్వాత మనం ఇంతకుముందు ప్యాన్లో బటర్లో గోలించుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలను దీనిపైన చల్లాలి. కొంచెం పచ్చిదనం పోయేలా ఇలా ఇంకొక ప్యాన్లో బటర్ వేసుకొని గోలించుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలను పిజ్జా బేస్ పైన వేసుకోవాలి. పిజ్జా బేస్ని ఇలా 2 వైపులా కొంచెం కాలేలాగా చూసుకోవాలి. 2 వైపులా కొంచెం కాలిన తర్వాత టమాటా సాస్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి. దీనిపైన మనము చీజ్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇంతకుముందు మనము వేరే ప్యాన్లో కొంచెం బటర్ వేసి పచ్చిదనం పోయేలా గోలించుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత టమాటా, ఆనియన్ వీటిని ఈ పిజ్జా బేస్ పైన సమానంగా పరుచుకోవాలి. కొంచెం లైట్గా ఇలా ఉప్పు చల్లుకోవాలండి. ఓరిగామి, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ కొంచెం 2 ప్యాకెట్స్ మీ స్పైసీని బట్టి దీన్ని చల్లుకోండి. ఉప్పు కానీ, చిల్లీ ఫ్లేక్స్ కానీ, ఓరిగామి కానీ. ఇప్పుడు మనకు పిజ్జా రెడీ అయిందండి. హోమ్ మేడ్ పిజ్జా రెడీ అండి.